ఏప్రిల్ 22న ఉగ్రదాడి జరిగింది. పహల్గాం దాడి జరిగి 2 వారాలు అవుతోంది. యుద్ధం అంటూ భారతీయుల్లో భావోద్వేగం పెరిగిపోతోంది. రోజొక యుగంలా ఎంతో కష్టంగా నడుస్తోంది. ఎప్పుడు భారత్ పాక్పై దాడి చేసి 26 మంది అమాయక భారతీయుల రక్తానికి గుణపాఠం చెబుతుందా, గట్టి బదులిస్తుందా అని ఆసేతు హిమాచల్ పర్యంతం 145 కోట్ల మంది భారతీయులు మతాలకు, కులాలకు, ప్రాంతాలకు, రాజకీయాలకు అతీతంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదే సమయంలో అటువైపు దాయాది దేశంలో ప్రజలు, పాక్ సైన్యం, పాక్ ప్రభుత్వం, పాక్ నాయకులు కూడా గజ్జగజ్జలాడుతూ భవిష్యత్ మీద భయంతో భారత్ ఎప్పుడు దాడి చేస్తుందా లేక ఎలా నాశనం చేస్తుందా అని బిక్కుమంటూ కాలం గడుపుతూ ఉన్నారు. అసలు యుద్ధం జరుగుతుందా లేక వార్ లేకుండానే పాక్కు ఎలా బుద్ధి చెప్పాలి అనే విషయాలపై ఎంతో గందరగోళం, సస్పెన్స్ నెలకొంది. అసలు ప్రధాని మోదీ మనసులో ఏముంది అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. కానీ మోడీ తప్పకుండా పాక్కు బుద్ధి చెబుతారని భారత ప్రజలు గట్టిగా నమ్ముతూ ఉన్నారు. ప్రపంచ దేశాలు కూడా ఇదే అంచనాతో ఉన్నాయి. పాక్ ప్రజలు కూడా ఇదే జరుగుతుందని భయపడుతూ ఉన్నారు. ఏప్రిల్ 22 నుంచి భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎన్నో యథార్థం కాని విషయాలు, పుకార్లు మన ముందుకు వస్తూ ఉన్నాయి. ఎంజీ రావు గారు, మీరు ఈ యుద్ధం విషయంపై మాకు వాస్తవాలను ఉన్నట్లుగా చెబుతారని ఆశిస్తూ ఉన్నాం. ఈ 2 వారాల్లో మీరు గమనించిందేంటి, అసలు వాస్తవం ఏంటి? ముఖ్యంగా ఏప్రిల్ 22 పహల్గాం దాడి అనంతరం గత 2 వారాలుగా ఏంటంటే మీరు అన్నట్టు సోషల్ మీడియాలో ఒకే దృక్కోణంతో ఈ విషయం పరిశీలించబడుతుంది. అదేంటంటే యుద్ధం దృక్కోణంతోనే. ఎందుకంటే భావోద్వేగాలు అలా ఉన్నాయన్నమాట. అంటే సోషల్ మీడియాని తప్పుపట్టడంలే ఈ భావోద్వేగాల దృక్కోణంతోనే ఇండియా పాకిస్తాన్ని చూస్తున్నారు. కానీ దీని వెనకాల ఈ భారత పాకిస్తాన్ ఏర్పడిన ముందు నుండి, అంటే బ్రిటిష్ 200 సంవత్సరాల నుంచి డివైడ్ అండ్ రూల్, విభజించు పాలించు నుంచి, తర్వాత ఇస్లామిక్ నుంచి జియావుల్ హక్, మహమ్మద్ అలీ జిన్నా, ఇలా ఎంతో చారిత్రకమైన దృక్కోణం ఉందన్నమాట. అంటే ఒక నిర్ణయాన్ని భారత పాక్ల మధ్య ఇప్పుడు ప్రస్తుతం పహల్గాం దాడి తర్వాత 2 వారాల చరిత్రని మనం నిశ్చితంగా గమనిస్తే సరిపోదండి. ఇదేంటంటే ఎంతో చారిత్రక లోతైన కోణంలో ఉండాలి. కానీ సోషల్ మీడియా ఏంటంటే గత 2 వారాలుగా జరుగుతున్న భావోద్వేగాల దృష్టితోనే ఇది మనం ముందు ఉంచుతుంది. అందువల్ల వాస్తవాలకి మనకు వెళితే వాస్తవాల్లోకి చాలా ఎంతో అద్భుతమైన విషయాలు, చాలా విశదీకరణతో మనం చూడవలసిన అవసరం ఇక్కడ ఉంటుందండి.